మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సార్ ప్రజెంట్ జనరేషన్‌లో చూస్తే చాలా మంది తిన్న వెంటనే పడుకుంటున్నారు. అంటే పొద్దునుంచి జాబ్ చేసి రాగానే తిని నిద్రపోతున్నారు వాకింగ్ చేయకుండా. కొంతమంది మిడ్‌నైట్ తిన్న వెంటనే పడుకుంటూ ఉంటారు. ఇది నిజంగా అలా చేస్తే ఆరోగ్యానికి ఏదైనా హానికరం అంటారా? తిన్న వెంటనే పడుకోవడం అనేది హానికరం కాదండి. మనం ఇప్పుడే కాదు, మన పూర్వీకుల నుంచి తిన్న వెంటనే మనకు పడుకోవడం అలవాటు. అది తప్పు కాదు. కానీ ఏ టైంకి తింటున్నాడు, ఏ టైంకి పడుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు 6:00 అంతా తినేసి 7కో 8కో పడుకున్నారంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. 7:00 తిని 7:30కి పడుకున్నారంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. మీరు 10:00కి తిని మిడ్‌నైట్ 2 గంటలకు తిని ఎర్లీ మార్నింగ్ 3కి తిని అప్పుడు పడుకుంటున్నారంటే అది ప్రాబ్లం అనమాట. మెయిన్ ప్రాబ్లం అనేది ఎప్పుడు తింటున్నాడు అనే దాన్నే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ బుక్లో మనము సర్కేడియన్ రిథమ్ అని ఒక చాప్టర్ ఉందన్నమాట. సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడు తినాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు తినాలి. మనం తినాల్సింది ఏంటంటే మార్నింగ్ 11:00 నుంచి ఈవినింగ్ 6:00 మధ్యలోనే తినాలి. తర్వాత పడుకోవాలి. ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైంలో తినాలి అనేది మనము ఈ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం సర్కేడియన్ రిథమ్ అనే చాప్టర్లో. సార్ ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం, చాలా మంది ఏసీలోనే ఉంటున్నారు, ఏసీలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరి ఇది ఊరికే ఏసీలో ఉండడం మన శరీరం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? డెఫినెట్గా అండి. మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు థర్మోస్టాట్లో ఉంటున్నాం అనమాట. థర్మోస్టాట్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన టెంపరేచర్లో ఇంట్లో ఏసీ వేసుకుంటున్నారు, మనకు కావాల్సిన టెంపరేచరే మెయింటైన్ చేస్తున్నారు. జస్ట్ డోర్ దగ్గరికి పోతేనే ఒక కార్ వస్తుంది, కార్లో మీకు కావాల్సిన టెంపరేచర్లోనే వేసుకుంటున్నారు. దీన్ని ఏమంటామంటే మనకు హార్మిసిస్ అనే మెకానిజం ఉంటుంది అనమాట. హార్మిసిస్ అంటే ఏదన్నా ఒక లైట్ డ్యామేజ్ జరిగితే, అంటే ప్రాబ్లం లేని డ్యామేజ్ జరిగితే మన బాడీ దాని నుంచి రికవర్ అయ్యి హెల్దీగా తయారవుతుంది అనమాట. ఎప్పుడు మనం సుఖాలకు అలవాటు పడితే మన బాడీకి రిపేర్ చేసుకునే కెపాసిటీనే పోతుంది అనమాట. సో మనకు కోల్డ్కి ఎక్స్పోజ్ కావడం, ఎక్స్ట్రీమ్ హీట్కి ఎక్స్పోజ్ కావడం, ఎక్స్ట్రీమ్ కోల్డ్కి ఎక్స్పోజ్ కావడం, ఎక్స్ట్రీమ్ హంగర్కి ఎక్స్పోజ్ కావడం, ఎక్స్ట్రీమ్కి ఎక్సర్సైజ్ ఎక్స్పోజ్ కావడం అనేది దీన్ని హార్మిటిక్ స్ట్రెస్ అంటాం అనమాట. ఈ హార్మిటిక్ స్ట్రెస్ అనేది హెల్త్కి చాలా ఇంపార్టెంట్. డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా, ఏజ్ అనేది క్విక్గా కాకుండా యంగ్గా ఉండేటట్లు ఇది కాపాడుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ హార్మిటిక్ స్ట్రెస్ గురించి కోల్డ్ ఎక్స్పోజర్, హీట్ ఎక్స్పోజర్, హంగర్ ఎక్స్పోజర్, అదేవిధంగా సివియర్ ఎక్సైజ్ ఎక్స్పోజర్ గురించి ఎలా చేయాలని ఈ బుక్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో దీన్ని ఏమంటామంటే హార్మిటిక్ స్ట్రెస్. ఈ స్ట్రెస్సెస్ అనేవి ఈ మైక్రో స్ట్రెస్ అంటామంట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన హెల్త్ బాగుండడానికి. సార్ ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే చాలా వరకు నీళ్లు తాగడం తగ్గించారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కువ వరకు చూసుకుంటే అమ్మాయిలు, అంటే జాబ్ లైఫ్ స్టైల్లో వాష్రూమ్స్కి దీనికి చాలా ఇబ్బంది అవుతుందని. సో ఇలా వాటర్ తగ్గించి తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటారు మనకి? రైట్. నాకు ఒక పేషెంట్ వస్తారండి, తనకు 67 ఇయర్స్ అనమాట. ఇప్పుడు తనకు ఒక 20 ఇయర్స్ ముందు ఎప్పుడు యూటరస్ తీసేశారు. యూటరస్ అంటే గర్భసంచి తీసేశారు. గర్భసంచి తీసేసినప్పటి నుంచి ఈమెకి ఏంటంటే కొంచెం వాటర్ తాగినా కూడా యూరిన్ వచ్చేస్తుంది అనమాట. బట్టల్లో పడిపోతుంది, చీరలో పడిపోతుంది. తను వాటర్ తాగడమే మానేశారనమాట. ఆమెకి ఎవ్రీ సమ్మర్ కిడ్నీలో స్టోన్స్ రావడం, పోయి ఆపరేషన్ చేయించుకోవడం, కిడ్నీలో స్టోన్స్ రావడం, పోయి ఆపరేషన్ చేయించుకోవడం. లాస్ట్ మంత్ ఆమెకి సివియర్ అయిపోయి కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బయటకు వచ్చింది అనమాట. నెంబర్ 1 ప్రాబ్లం వచ్చేది ఎస్పెషల్లీ విమెన్కి నీళ్ళు తక్కువ తాగడం వల్ల, మేబీ సిగ్గుపడడం వల్ల, లేకపోతే ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, ఆ సోషల్ స్టిగ్మా వల్ల మెయిన్గా వచ్చే ఫస్ట్ ఏంటంటే కిడ్నీలో స్టోన్స్. దీంతోపాటు అన్ని రకాల ప్రాబ్లమ్స్, హెడ్ఏక్స్ కానీ, చిరాకులు కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ. మన బాడీ కరెక్ట్గా పనిచేయాలంటే కరెక్ట్గా వాటర్ ఉండాలన్నమాట. ఆ వాటర్ యొక్క ఇంపార్టెన్స్, వాటర్ ఎంత తాగాలి, ఎంత తాగకూడదని మనము ఈ ఫిట్ ఇన్ 6 బుక్లో ఇచ్చాము. దాంతోపాటు హోమియోపతిలో కిడ్నీ స్టోన్స్కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సర్జరీ వరకు పోకుండా హోమియోపతిలో కిడ్నీ స్టోన్స్ని ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సార్ కొంతమంది హెవీగా ఫుడ్ తీసుకుంటుంటారు, నచ్చిన ఫుడ్ ఉంటే హెవీగా తినేస్తారు ఆ రోజు, పట్టకున్నా కానీ పట్టించుకొని. సో ఇట్లా హెవీగా తినడం కూడా ఆరోగ్యానికి హానికరం అంటారు? హెవీగా తినడం ఆరోగ్యానికి హానికరమే కాదండి. ఏం తింటున్నాము, ఏ టైంలో తింటున్నాము, ఎన్నిసార్లు తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హలీం అంటే ఇష్టం. నేను పొద్దున్న నుంచి ఏం తినను, సాయంత్రం 6:00 పోయి 2 హలీములు లాగిస్తా, కొంచెం సలాడ్ తింటా, అయిపోయింది. ఆ రోజుకి ఏ ప్రాబ్లం ఉండదు.
రైట్. నువ్వు పొద్దున్న లేచి టిఫిన్ చాయ్ తాగి టిఫిన్ తిని మళ్ళీ స్నాక్స్ తిని మధ్యాహ్నం భోజనం చేసి మధ్యాహ్నం మళ్ళీ ఫ్రూట్స్ తిని మళ్ళీ సాయంత్రం ఒక హలీం తిని మళ్ళీ ఇంత ఫుడ్ తింటే ప్రాబ్లం. ఒకటేసారి తిని ఫుల్గా తింటే ఏం ప్రాబ్లం లేదు. లేకపోతే కార్బోహైడ్రేట్ తింటున్నావు, బాగా షుగర్స్ తింటున్నావు, నువ్వు ఒక బకెట్ సలాడ్ తిన్నావు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఒక చిన్న కప్ ఐస్ క్రీమ్ తిన్నావు, షుగర్ ఉండేది, అది డేంజరస్. ఎంత తింటున్నాము అనే దానికంటే ఏమి తింటున్నాము, ఏ టైంలో తింటున్నాము. ఏ టైంలో తినాలి? మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 o'clock లోపల అయిపోవాలి ఫుడ్ తినడం. ఆ తర్వాత ఏం ముట్టకూడదు. ఈ టైంలో తింటే ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు 6 తర్వాత మార్నింగ్ 11 ముందు తింటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు, ఎంత ఫ్రీక్వెంట్గా తినాలని ఈ బుక్లో మంచి చాప్టర్ ఉందండి. ఫస్ట్ చాప్టరు డైట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎంత ఫ్రీక్వెంట్గా తినాలి, ఎంత ఫ్రీక్వెంట్గా తినకూడదు, ఏ టైంలో తినాలి, ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి తినకూడదు అని క్లియర్గా మనము ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ ఇప్పుడున్న జనరేషన్లో లైఫ్ స్టైల్ ప్రకారంగా చూసుకుంటే చాలా వరకు కూర్చొనే జాబ్ చేస్తూ ఉంటారు. సో అలా కూర్చొని రోజు మొత్తం డేస్ అన్ని జాబ్ చేస్తున్న వారికి వాళ్ళ శరీరం పైన ఎలాంటి మార్పులు అబ్జర్వ్ చేయొచ్చు అంటారు? రైట్. ఫస్ట్ వచ్చేది ఇటువంటి పనులు చేస్తే ఏంటంటే ఒబేసిటీ. ఒబేసిటీని మనం ఏమంటామంటే మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం. ఈ ఒబేసిటీని మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని ఎందుకు అంటామంటే ఈ ఒబేసిటీ అనేది ఒక బిల్డింగ్ బేస్ అనుకుంటే ఆ బేస్ పైన బిల్డ్ అయ్యే డిసీజెస్ అన్నీ. హైపర్ టెన్షన్, బీపీ, షుగరు, థైరాయిడ్, నెబోథియన్ సిస్టు, ఫైబ్రాయిడ్స్, పీసీఓడీస్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, మీరు ఏ డిసీజ్ అన్న లైఫ్ స్టైల్కి సంబంధించి చెప్పండి, ఈ బేస్ అనేదే ఉంటుంది అన్నట్టు. ఈ బేస్ కన్నా లేకపోతే ఏ డిసీజ్ అనేది ఉండదు. సో ఒబేసిటీని వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబేసిటీ నుంచి ఎలా బయటికి రావాలని మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. ఆ ప్రోగ్రామ్ పేరే ఫిట్ ఇన్ 6 అనమాట. ఫిట్ ఇన్ 6 అంటే ఏంటంటే మీరు 100 kgs ఉన్న 6 monthsలో 60 kgsకి వచ్చి ఆ 60 kgsని లైఫ్ లాంగ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి. దీంట్లో క్లాసెస్ ఉంటాయి, ప్లస్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి ఈ కౌన్సిలింగ్ యూజ్ చేసి లైఫ్ లాంగ్ వెయిట్ని ఎలా మెయింటైన్ చేయడం అనేది ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అనమాట. సార్ చాలా వరకు ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ చాలా మంచివి, ఎక్కువ కొంచెం సేపు ఎక్స్పోజ్ చేయాలి మనము అంటుంటారు. కానీ చాలా మంది ఆ సన్ రైజెస్ వెళ్ళిపోయినా కూడా కొంతమంది లెవరు అది కొంచెం ఆ సూర్యరశ్మి అనేది తక్కువ అవుతుంటుంది కదా, శరీరం పైన పడదు. మరి వాళ్ళకి ఎవరికైతే పడట్లేదో వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు చూడొచ్చు అంటారు మనం? రైట్. ఇది జస్ట్ ఒక అపోహ అండి. పొద్దున్న లేసే మనము సూర్యుడిని చూడాలని, సూర్యుడిని ఏ టైంలో అన్నా చూడొచ్చు. మనం పొద్దున్న లేసే ఎందుకు చూడాలి అంటాము అంటే ఏదన్నా ఒక పర్టికులర్ టైం అయితే ఆ రోజన్నా లేచి చూస్తారని. మీకు పొద్దున ఎక్స్పోజ్ కావడము మంచిదే, మిట్ట మధ్యాహ్నం సూర్యుడికి ఎక్స్పోజ్ కావడము మంచిదే, ఈవినింగ్ ఎక్స్పోజ్ కావడం మంచిదే. సో మనం ఏంటంటే ఎక్స్పోజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ తప్పితే ఏ టైంలో ఎక్స్పోజ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే ఎంతసేపు ఎక్స్పోజ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎంతసేపు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతే అంత మంచిది అనమాట. మన సర్కేడియన్ రిథమ్ కానీ మన బయలాజికల్ మన క్లాక్ అంటాం అనమాట. ఏ టైంలో ఏం జరగాలనేది మన బాడీ మొత్తం తెలియాలి అంటే బయలాజికల్ రిథమ్ అంటాం అన్నమాట. ఆ రిథమ్ మెయింటైన్ చేయడానికి, కరెక్ట్ టైంకి హార్మోన్స్ రిలీజ్ కావడానికి, కరెక్ట్ టైంకి ఎంజైమ్స్ రిలీజ్ కావడానికి, కరెక్ట్ టైంకి మెటబాలిజం జరగడానికి సర్కేడియన్ రిథమ్ అంటాం అనమాట. సర్కేడియన్ రిథమ్ గురించి ఒక సబ్ చాప్టర్ ఉందన్నమాట. దీంట్లో ఏ టైంలో ఎక్స్పోజ్ కావాలి, ఏ టైంలో ఎక్స్పోజ్ కావద్దు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎలా ఎండకి ఎక్స్పోజ్ కాకూడదా, ఏ టైంలో తినాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు తినకూడదు, రాత్రిపూట ఎండ లేనప్పుడు చేయకూడని పనులు ఏంటి అని క్లియర్గా ఈ బుక్లో మనము సర్కేడియన్ రిథమ్ అనే చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట.